టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చూడాలి అంటూ గతంలో వైఎస్ విజయమ్మ చేసినటువంటి కమెంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అంటే విజయమ్మ చెప్పినటువంటి మాటలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు అంటూ కొన్ని కమెంట్స్ దీని మీద వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. గతంలో తెలుగుదేశం పార్టీకి అసలు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చూడండి అంటూ వైఎస్ విజయమ్మ గారు చేసినటువంటి కమెంట్స్ తాలూకా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ విజయమ్మ చెప్పిన జోస్యం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు అంటూ దాని మీద కొన్ని కమెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి? అంటే విజయమ్మ గారు ఎప్పుడు ఇది చేస్తుంటారంటే ప్రచారం మేబీ 2014 నుంచి 19 వరకు ఉన్న అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ టర్మ్లో ఆవిడ ప్రచారం చేశారు. కానీ ఆవిడ ప్రచారం చేసినా కూడా ప్రతిపక్ష హోదా అంటూ వచ్చింది. 2014లో చేసిన కమెంట్స్ అవి, లేదంటే 2019 ఎన్నికల సమయంలో చేసిన 2019లో కూడా చేసింది కదా. సరే, ఏది చేసినా ప్రతిపక్ష హోదా అయితే వచ్చింది కదా 2019లో. సో తెలుగుదేశంకి. కానీ అది ఏదైతే ఆవిడ నోట్తో పదే పదే అపోజిషన్ గురించి చెప్పటం జరిగిందో అది సొంత పార్టీకి ఫలించిందని అనిపించాలి. ఎందుకంటే ఆవిడ ఎక్కడ కూడా ఈ 2024 ఎలక్షన్ గురించి ఎక్కడా కొడుక్కి సపోర్ట్ చేయలేదు. సో ఎక్కడా కూడా ఆవిడ క్యాంపెయిన్కి రాలేదు. ఆవిడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అని కూడా అడగలేదు. దాంతోనే తెలిసిపోతుంది అండ్ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు తల్లికే నచ్చలేదు. సో ఈయన ఏమీ చేయనప్పుడు నేను ఇట్లా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి అడుగుతాను అనుకుందేమో, అమెరికా వెళ్ళిపోయింది. సో ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆవిడ ఏదైతే పదే అపోజిషన్ గురించి ఆ రోజు చెప్పిన మాటలన్నీ సొంత కొడుకుకే తగిలాయి కదా. అంటే కూతుర్ని గురించి చెప్పింది కానీ కూతురికి ఓటేయండి, కూతుర్ని గెలిపించండి, రాజశేఖర్ బిడ్డని గెలిపించండి అని చెప్పడం జరిగింది. కానీ ఆయనకైతే కొడుకు గురించి ఎక్కడా కూడా మాట ఎత్తలేదు. అతను దాని గురించి మాట్లాడకపోవటం అంటే వివేక గారి హత్య కూడా అక్కడ బాగా ఇంపాక్ట్ ఉంది కదా. ఎందుకంటే ఆవిడ అవినాష్ రెడ్డి గురించి కూడా ఏది ఒక మాట కూడా చేశాడు చేయలేదనే కానివ్వండి, సపోర్ట్ చేస్తున్నారు చేయలేదనే కానివ్వండి. ఒకటి షర్మిల గారైతే ఖచ్చితంగా ఎగెనిస్ట్గానే మాట్లాడారు, సౌభాగ్యమ్మ గారు మాట్లాడారు, సునీత గారు మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి విజయమ్మ గారు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్ళారు. అంటే మౌనం అర్ధాంగీకారం అలాంటిదా? అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పలేదు కదా. ఇన్ని కొడుకు మీద ఇంత కుటుంబం అందరూ కూడా అగెనిస్ట్గా ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు ఆవిడ కొడుకుకి ఓటేయండి అనే ఒక మాట చెప్పుంటే ఎలా ఉండేదంటే అవినాష్ రెడ్డి నిర్దోషి అనే రకంగా కూడా ప్రజలు తీసుకునేవాళ్ళు. ఎందుకంటే కొడుకు గురించి ఇంకా సపోర్ట్ చేస్తుంది, అతను హత్య చేయలేదేమో, కొడుకు అతనికి నిలబడ్డాడు. కానీ అక్కడ కొడుకుకి సపోర్ట్ చేయనప్పుడే అతనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది వివేక గారి హత్య అనేది మనకు అక్కడ ప్రజలకు అర్థమైపోయింది ఆ విషయం. అంటే ఒక కడపలో అవినాష్ రెడ్డి గారు గెలిచి ఉండొచ్చేమో కానీ మిగతా ఏపీ ప్రజలందరికీ కూడా ఎలా అనిపించిందంటే సొంత తల్లికే అపనమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. సో ఆయన గెలవలసే ఆస్కారం లేదు అనేది వాళ్ళే డిసైడ్ చేసేసారు. గెలవాల్సిన వ్యక్తి కూడా కాదనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో విజయమ్మ గారి ఆవిడ గత 5 ఏళ్ల క్రితం చెప్పిన మాట సొంత కొడుకుకు ఫలించటమే కానివ్వండి, ఏ కొడుకు కోసమైతే ఆ రోజున నిలబడి మాట్లాడిందో నెక్స్ట్ ఇంకొచ్చే 5 ఏళ్లకి ఆ కొడుకు పేరే ఎత్తకుండా ఎలక్షన్లో అసలు ఆ కొడుకు ఇక్కడ ఇండియాలో ఉంటే ఓటేయాల్సి వస్తుందని విదేశాలకు వెళ్ళిపోయింది కదా. అంటే ఆ ఓటు వినియోగించుకోవాల్సి వచ్చేది, అది కూడా నా కొడుకు వేయకూడదనే ఉద్దేశంతోనే వెళ్ళిపోయింది కదా. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఆవిడని కూడా కొడుకు ఏదైతే ఫిల్ఫిల్ చేస్తాడో అనుకుందో అది ఎక్కడా కూడా ఫిల్ఫిల్ అవ్వలేదు. కాబట్టి ఆవిడకి తెలిసిపోయింది ఈయన పరిపాలన చేయటానికి అర్హుడు కాదు, ఏపీ ఈ స్టేట్ని ఇంత నాశనం చేయటానికి కారణం ఈయనే అనేది అర్థమైంది. ఇప్పుడు కూడా షర్మిల గారు కూడా ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి విషెస్ చెప్తూ ఏపీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మీదే అనేది ఆవిడ ఓపెన్గా అంటే ట్విట్టర్ వేదిక తను పెట్టడం కూడా జరిగింది కదా. అంటే మీకున్న అనుభవంతో
మీరు కరెక్ట్గా ఈరోజు ఏపీని ఒక దశలోకి తీసుకురాగలుగుతారు అనేది ఒకటి చెప్పింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ కుటుంబం అయితే 5 ఏళ్ల క్రితం అంతా అండగా నిలబడి గెలవటానికి ప్రయత్నించారో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అదే కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నారనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు విజయమ్మ గారు బహిరంగంగా వచ్చి బయట చెప్పలేకపోయినా ఆవిడ మనసులో కూడా అదే ఉంటదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏమనిపిస్తుంది మనసులో, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే రాష్ట్రం బాగుంటుంది అనేది ఆవిడ ఫీలింగ్ అయి ఉంటుంది. ఓకే, సో అది మనకు ఓటు ఏమని అడగలేదు కదా, కొడుకు ఓటేస్తే మా ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తాడు, మీకు అందరికీ మంచి జరుగుతుందని ఎక్కడా చెప్పలేదు. సో అన్నప్పుడు ఆవిడకి ఎందుకు మనం అలాంటివి చెప్పి ఇప్పటికే ఏపీ స్టేటు అనేది దానికి ఒక దశానిర్దేశం లేకుండా అయిపోయింది ఇప్పటికే. సో ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనేది ఆవిడ అనుకున్నట్టే కనపడుతుంది. గతంలో వైఎస్ విజయలక్ష్మి గారు ఏదైతే కమెంట్స్ చేశారో వాటికి వ్యతిరేకంగా ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దాన్ని చేసి చూపించారు. అంటే ఆవిడేమో తెలుగుదేశం పార్టీకి అసలు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చూడండి అంటూ జగన్మోహన్ రెడ్డికి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికే ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా దక్కకుండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేశారు అంటూ కమెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు దీన్ని ఎలా చూడాలి? సక్సెస్ఫుల్ కాంబినేషన్ అక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం సక్సెస్ఫుల్ కాంబినేషన్ కాబట్టి ఈరోజు ఎవరు అంటే వీళ్ళ కూటమి ఉన్నా కూడా తెలుగుదేశం ఒక్కటే గవర్నమెంట్ ఫామ్ చేసగలిగేంత మెజారిటీ కూడా ఉందండి. అంటే ఆవిడ ఏదైతే తెలుగుదేశాలని వాళ్ళు తొక్కేయాలి అనే ఒక రకంగా బాబు గారిని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆయన ఈరోజు ఆయన ఒక్కళ్ళు అంటే ఒక పార్టీలో ఎవరి మీద కూడా డిపెండ్ కాకుండా సొంతంగా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసుకునేటట్టు ఈరోజు అంత మెజారిటీ ఇచ్చారు ప్రజలని అంటే కూడా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పెట్టాడు, సో అది తల్లికి తెలుసు కదా, తెలియబట్టే కదా ఆవిడ కొడుకు దగ్గర కూడా లేకుండా ఇన్ని రోజులు కూతురు దగ్గర ఉంది. సో కూతురికి సపోర్ట్ చేయమని చెప్పి తిరిగిందే కానీ అతనికి ఎక్కడ సపోర్ట్ చేయమని అడగలేదు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవన్నీ చూస్తుంటే మనకు ఒకటే అనిపిస్తుంది, ఆవిడకి విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గెలవటం కూడా ఇష్టం లేదు. ఏదైతే ఆవిడ ముందు అపోజిషన్గా తెలుగుదేశాన్ని అయితే ఏదైతే అందో అంటే వీళ్ళకి అపోజిషన్ ఇది కూడా దక్కకూడదు. నిన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీల భేటీలో కూడా ఆయన ఎమ్మెల్సీలను ఉద్దేశించి మనకి ప్రతిపక్ష హోదా దక్కేటువంటి పరిస్థితి అయితే లేదు శాసనసభలో, సో శాసన మండలిలో మనమే కీలకమైనటువంటి పాత్ర పోషించాలి అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా కూడా నిన్న కొన్ని వార్తలు మనం చూసాం. సో నిజంగా అసలు శాసనసభలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా దక్కదని జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడా? అంటే ఏదైతే బాబు గారి దగ్గరికి 23 వచ్చినప్పుడు ఈ 23 అని ఏదైతే మాట్లాడారో అవహేళన చేశారో అప్పుడు కూడా ఏంటంటే బాబు గారికి ప్రతిపక్ష హోదా ఉండకూడదు అని, సో ఉన్న ఎమ్మెల్యేని లాగేసుకోవటానికి చూశారు కూడా కదా ఆ రోజున. అట్లా 2 ఎమ్మెల్యేలు లాక్కున్నారు, అయినా కూడా ప్రజలు ఎవరు కూడా మార్పు అంటే ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా మిగతా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అలాగే నిలబడ్డారు. ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఉండి ప్రతిపక్ష హోదాని కాపాడుకుంటూ వచ్చారు తెలుగుదేశం పార్టీకి. కానీ ఈరోజు చూసారా విధి ఎలా చేసిందో, నువ్వు ఏదైతే బాబు గారికి ప్రతిపక్ష హోదా ఉండకూడదని నువ్వు చేసావో నీకు ఈరోజు దేవుడు కూడా అదే చేశాడు. సో మీ తల్లిగారైన వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయలేదు, ప్రజలు కూడా నిన్ను చిత్కరించుకున్నారు. సో వీటికన్నిటికీ చూస్తే మనం ఏదైతే చేస్తామో తిప్పి అదే వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇక్కడ నిజమైంది కదా.